హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వీటికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. వెజిటేబుల్స్ వేగే వరకు కలుపుకోవాలి. ఆలుగడ్డ, బీన్స్, క్యారెట్ వేగిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల బియ్యానికి 3.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. కొత్తిమీర మరియు పుదీనా కూడా వేసుకుందాం. ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాం. వాటర్ ఇలా మరుగుతున్న సమయంలో ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. ఈ బాస్మతి రైస్ని ముందుగానే నీట్గా కడుక్కొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ప్లేట్ తీసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్పై పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు తయారు చేసుకున్న వెజిటేబుల్ బిర్యానీని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది.